అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భవానీ, ఎండి హోమియో. కాంటాక్ట్ నెంబర్ 7218668701. మన హాస్పిటల్ వచ్చి గుడివాడ డాక్టర్ భవానీస్ హోమియోపతి క్లినిక్, మార్వాడి టెంపుల్ దగ్గర. ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, డీమార్ట్ దగ్గర, బేతవోలు. ఈరోజు మనం లేడీస్ కంప్లైంట్స్ గురించి, అందులోనూ ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడదాం. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, అసలు ఎండోమెట్రియం ఎక్కడ ఉంటుంది, దానివల్ల కలిగే ఇబ్బందులు ఏంటి, హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎండోమెట్రియం అనేది ఒకటి గర్భసంచిలో లోపల ఉండే లేయర్ అండి. గర్భసంచిలో యాక్చువల్గా అది మేడప్ ఆఫ్ 3 లేయర్స్ అనమాట. ఒకటి ఎండోమెట్రియం, ఇంకోటి మయోమెట్రియం, ఇంకోటి పెరిమెట్రియం. ఈ ఎండోమెట్రియం అనేది గర్భసంచి లోపల ఉండే లేయర్. అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఆడవాళ్ళలో అది ఎండోమెట్రియం అనేది లేయర్ హార్మోన్స్ వల్ల అది ప్రతి నెల పెరుగుతూ ఉంటుందండి. అది ఆ హార్మోన్స్లో మెయిన్గా ఈస్ట్రోజన్ వల్ల పెరుగుతుంది. అది పెరిగినప్పుడు అది ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ యాక్చువల్గా 30 days ఉంటుందండి. కొంతమందికి 28 days ఉంటుంది. ఈ 28 daysలో మనం 14 days, ఫస్ట్ 14 daysలో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ మెయిన్గా హైపోథలామస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఆ హైపోథలామస్ నుంచి గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ మీద ప్రభావం చూపించి అక్కడ మనకి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటినైజింగ్ హార్మోన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు అది ఫాలికల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఈ ఫాలిక్యులర్ గ్రోత్ ఎక్కడ జరుగుతుంది అంటే ఓవరీస్లో. గర్భసంచికి 2 ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్కి చివర ఓవరీస్ అనేవి 2 ఉంటాయి. ప్రతి నెలసరి అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. అది ఓవరీస్ మీద ప్రభావం చూపుతుంది. యాక్చువల్గా లేడీస్లో పుట్టుకతోనే కొన్ని ఫాలికల్స్ అనేవి ఏర్పడడం జరుగుతాయి. అవి సంతానానికి ఉపయోగపడతాయి. అవి సంతానానికి ఉపయోగపడాలంటే మెచ్యూర్ అవ్వాలి. ఆ మెచ్యూర్ అవ్వడానికి జరిగే ప్రాసెస్లో ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఓవరీస్ మీద ప్రభావం చూపించి ఆ ఆల్రెడీ ఉన్న ప్రైమోర్డియల్ ఫాలికల్స్ని గ్రోత్ పెరిగేలాగా, అవి మెచ్యూర్ అయ్యేలాగా చేస్తాయి. ఇవి మెచ్యూర్, దాన్ని ఫాలిక్యులర్ స్టేజ్ అంటారు. ఈ స్టేజ్లో ఫాలికల్ గ్రోత్ అవుతుంది, మెచ్యూర్ అవుతుంది. ఆ టైంలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ గర్భసంచిలో ఎండోమెట్రియం గ్రోత్కి ఉపయోగపడుతుంది. అది ఎండోమెట్రియం నార్మల్గా ఈస్ట్రోజన్ ప్రభావంతో పెరిగినప్పుడు నెలసరి టైంలో అది షెడ్ అవుతుందండి. ఒకవేళ కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు అది ప్రతి నెల షెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ రీగ్రోత్ అవుతూ ఉంటుంది హార్మోన్స్ ప్రభావంతో. మెయిన్గా ఈస్ట్రోజన్ హార్మోన్తో జరుగుతుంది. ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుంది అంటే, ఈ గ్రోత్ ఆఫ్ ది ఎండోమెట్రియం జరుగుతుంది గర్భసంచిలో నార్మల్గా. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది యుటెరస్లో కాకుండా చుట్టుపక్కల ఏరియాలో పెరగడం జరుగుతుంది. అలాంటి టైంలో దాన్ని ఏమంటాము అంటే ఎండోమెట్రియోసిస్ అంటారు. గ్రోత్ ఆఫ్ ది ఎండోమెట్రియం అదర్ దాన్ యుటెరస్ అంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటారు. అంటే అది ఎక్కడ పెరుగుతుంది అంటే ఓవరీస్లో పెరగచ్చు, ఫాలోపియన్ ట్యూబ్స్లో పెరగచ్చు, మెయిన్గా పెల్విక్ రీజియన్లో పెరుగుతుందండి. అంటే లోవర్ ఎబ్డామిన్లో పెల్విక్ రీజియన్లో పెరుగుతుంది. అక్కడే కాకుండా వేరే ఇతరత్ర పార్ట్స్లో కూడా పెరగడం జరుగుతుంది. అది చాలా రేర్గా జరుగుతుంది. అంటే కిడ్నీస్లో కానీ, ప్లూరా కానీ, ఆ రీజియన్స్లో, బవెల్స్లో కానీ, అంటే ఇంటెస్టైన్స్లో కానీ ఈ పెరగడం అనేది జరుగుతుంది. దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటారు. ఈ ఎండోమెట్రియోసిస్లో ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా ప్రతి నెల ఎండోమెట్రియం అనేది షెడ్ అవుతూ ఉంటుంది. ఇది గర్భసంచిలో కాకుండా వేరే ప్రాంతంలో పెరిగినప్పుడు అది షెడ్ అవ్వడానికి వీలుగా ఉండదు. ఆ వీలుగా ఉండనప్పుడు ఏమవుతుందంటే బ్లీడ్ జరిగి అక్కడ సిస్ట్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఒక ఓవరీస్లో చాక్లెట్ సిస్ట్ అని అలాంటి ఫామ్ అవ్వడం జరుగుతుంది.
కొన్నిసార్లు ఏమవుతుందంటే సిస్ట్ రప్చర్ అయ్యి అక్కడ ఫైబ్రోసిస్ కానీ అడ్హెషన్స్ అంటే అక్కడ ఆ పార్ట్లో అది వేరే పార్ట్తో అటాచ్ అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫైబ్రోసిస్ అనేది కూడా జరుగుతుంది, స్కార్ ఫార్మేషన్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది మెయిన్గా 30 to 45 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఫీమేల్స్లో ఈ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య వస్తుంది. ఇది వచ్చినప్పుడు అసలు ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి, అసలు ఏంటి సైన్స్ ఎలాగా మనకి తెలుస్తుంది అంటే ఎక్కువ మెయిన్గా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తుందండి. షార్ట్ సైకిల్ రావచ్చు. షార్ట్ సైకిల్ అంటే ఆల్రెడీ నేను చెప్పానండి, మనకు నార్మల్గా 28 రోజుల సైకిల్ అనేది మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఉంటుంది. కొంతమందికి 30 days కూడా ఉండొచ్చు. ఇది ఈ పీరియడింగ్ తగ్గిపోవడం, తర్వాత ఎక్కువగా మెన్సెస్ ఫ్లో ఎక్కువగా ఉండడం, అంటే దాన్ని మెనోరేజియా అంటారు. ఎక్కువ మెన్స్ట్రల్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. అది కాకుండా పెయిన్ అనేది ఉంటుంది. మెన్స్ట్రేషన్ టైంలో పెయిన్ ఉంటుంది. అది పెయిన్ మెయిన్గా లోవర్ అబ్డామిన్ పెల్విస్లో ఉంటుంది. తర్వాత లోవర్ బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది. అది కాకుండా ఓవ్యులేషన్ టైంలో, ఓవ్యులేషన్ అనేది ఏంటి అంటే యాక్చువల్గా మనకి అండం అనేది రిలీజ్ అవుతుందండి. 28 days సైకిల్లో, మెన్స్ట్రల్ సైకిల్లో 14th day అనేది ఓవం అనేది రిలీజ్ అవుతుంది. దాన్ని ఓవ్యులేషన్ అని అంటారు. మెచ్యూర్ అయిన తర్వాత ఫాలికిల్ ఓవం అనేది రిలీజ్ అవుతుంది, దాన్ని ఓవ్యులేషన్. అటువంటి టైంలో కూడా విపరీతమైన పెయిన్ అనేది ఉండొచ్చు కొంతమందిలో. తర్వాత డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ ఉంటుంది. తరువాత డిస్పెరోనియా అంటే భార్య భర్త కలిసినప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమస్యలు మెయిన్గా కనిపిస్తాయండి. ఆ తర్వాత ఇది యాక్చువల్గా ఏ విధంగా డయాగ్నోస్ చెయ్యొచ్చు అంటే మెయిన్గా అయితే అల్ట్రాసోనోగ్రఫీ చేస్తారండి, ఎంఆర్ఐ. అల్ట్రాసోనోగ్రఫీలో కూడా ట్రాన్స్ విజైనల్ స్కాన్ ద్వారా అయితే ఇంకా బాగా మనకి ఎండోమెట్రియోసిస్ గురించి ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ఫర్టిలిటీ అనే సమస్య కూడా రావచ్చండి. ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది అంటే ఇది ఎండోమెట్రియోసిస్ అనేది ఆల్రెడీ చెప్పాం కదా, అది ఇతర పార్ట్లలో కూడా పెరుగుతుంది అని. అలా పెరిగినప్పుడు అక్కడ ఫైబ్రోసిస్ కానీ అడ్హెషన్స్ కానీ జరగడం వల్ల అక్కడ అనేది క్లియర్గా లేక ఓవ్యులేషన్ టైంలో ఓవరీస్ నుంచి యాక్చువల్గా ఓవం రిలీజ్ అవుతుంది. అది ట్యూబ్స్ ద్వారా యూట్రస్లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎండోమెట్రియోసిస్ వల్ల అడ్హెషన్స్ కానీ అంటే ఇతర పార్ట్లుగా అంటుకుపోవడం అది జరగడం, లేదంటే స్కార్ ఫార్మేషన్ ఇలాంటివి జరగడం, తర్వాత ఫింబ్రియా రప్చర్ అలాంటివి అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఓవం అనేది సరిగా రిలీజ్ అవ్వకపోవడం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మెయిన్గా ఎవరిలో వస్తుంది అంటే 30 to 45 years ఆఫ్ ఫీమేల్ గ్రూప్. అది కాకుండా ఎవరైతే లేట్ మ్యారేజెస్ కానీ తర్వాత చైల్డ్ బర్త్ లేట్ అయిన వాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుంటుంది. అసలు దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే హోమియోపతిలో ఎంతవరకు దీనికి ఛాన్స్ ఉంది అంటే హోమియోపతిలో దీనికి ఈ సిమ్టమెటాలజీ మనం హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా ఇది ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం సిమ్టమ్సే కానీ ఇండివిజువాలిటీ అనేది కన్సిడర్ చేసి మన హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. ఇదంతా హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏదైనా అడ్హెషన్స్ జరిగి అబ్స్ట్రక్షన్స్ అటువంటివి ఇంటెస్టైన్లో ఏమైనా అబ్స్ట్రక్షన్స్ అలాంటివి జరిగినప్పుడు కూడా దానివల్ల కాంప్లికేషన్స్ వస్తుంది. కాబట్టి అలాంటివి కొన్ని సర్జరీకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు సిమ్టమెటాలజీని బట్టి సిమ్టమ్స్ తీసుకొని మొత్తం హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా మనం హోమియో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో హోమియోలో దీనికి మంచి ట్రీట్మెంట్ ఉందండి. మెయిన్గా ఈ కంప్లైంట్కి తీసుకునే మెడిసిన్స్ ఏంటి అంటే సిమిసిఫ్యూగా ఎక్కువగా పెయిన్ పెల్విక్ రీజన్ ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు సిమిసిఫ్యూగా అనేది యూస్ చేస్తాము. అదే కాకుండా పల్స్టిల్లా, తూజా మెడిసిన్స్ అనేవి ఇంకా ఉంటాయండి. ఇవి క్లినికల్ అప్రోచ్లో మాత్రం ఈ మెడిసిన్స్ అనేవి యూస్ అవుతాయి. కానీ మెయిన్గా హోలిస్టిక్ అప్రోచ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ హోమియోపతి. ఎండోమెట్రియోసిస్లో ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ ఉంటుందండి, లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, తర్వాత పెల్విక్ రీజన్ లోవర్ అబ్డామిన్లో
పెయిన్ ఉంటుంది. అది కాకుండా డిస్పెరోనియా ఉంటుంది. భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్ఫుల్గా ఉండడం జరుగుతుంది. అది కాకుండా హిమెచ్యూరియా అంటే ఇప్పుడు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ అనేది యూటరస్లో కాకుండా వేరే ప్లేసెస్లో అని చెప్పాం కదా, ఒకవేళ యూరినరీ బ్లాడర్ ఆ ప్లేసెస్లో జరిగినప్పుడు హెమచ్యూరియా అంటే బ్లడ్ ఇన్ యూరిన్ అనేది ఉంటుంది. అది కాకుండా డిజూరియా పెయిన్ఫుల్గా ఉంటుంది యూరినేషన్ పాస్ చేసేటప్పుడు. ఇటువంటి సమస్యలు వస్తాయి. అదే కాకుండా కొన్నిసార్లు స్టూల్ పాస్ చేసేటప్పుడు కూడా అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా పెయిన్ అనేది రావడం జరుగుతుంది.